పీపుల్ ఇబ్బంది పడుతున్నారని జాయిన్ అయ్యారా, లేకపోతే ఆ కామన్ పీపుల్ ని మీరు కూడా ఇబ్బంది పెట్టడానికి జాయిన్ అయ్యారా? ఎందుకంటే పటాన్చెరులో అన్ని పార్టీలు, ఏ పార్టీ చూసినా దాంట్లో నాయకత్వము ఇద్దరో ముగ్గురో, అక్కడ ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ల్యాండ్ సర్టిఫికెట్లు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బోగస్, ఎంఆర్ఓలు బోగస్, వాళ్ళ కనుసన్నలు నడుస్తూ ఉంటారు. సో ఈ రాజకీయం దగ్గర, భూ కబ్జాల దగ్గర అందరూ ఒకటవుతారు. సో దాంట్లో భాగంగా మీరు కూడా ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే నిజంగానే నిస్వార్థంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కోసం కొట్లాడదాం అనుకుంటున్నారు? నేను పార్టీ జెండా కప్పుకొని ఒక 10 నిమిషాలే అవుతుంది శ్రావ్య గారు, మీరు అప్పుడే నన్ను ఇలా చేయటం కరెక్ట్. పటాన్చెరుకు అంత మంచి పేరుందండి. అక్కడ రాజకీయం చేయాలంటే ఎవరైనా ల్యాండ్ కబ్జా చేస్తే చేయగలుగుతాము. పబ్లిక్ ని ఫేక్ సర్టిఫికెట్లు లేకపోతే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించే వాళ్ళే అక్కడ బతకగలుగుతారు. ఎవరిని నమ్మాలని తెలియదు, అందుకే ఎక్స్పీరియన్స్ తోటి అడుగుతా. నేను చాలా అట్లా కావద్దని అడుగుతా ఉన్నాను. నేను చాలా ఫ్రెషర్ ని, మీరు దయచేసి కొంచెం సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలని కోరుకుంటున్నాను, తిట్టకుండా. బట్ ఐఎమ్ షూర్ కబ్జా అనేది వర్డ్ అయితే నేను దానికి చాలా వ్యతిరేకం. ఆల్మోస్ట్ 2 years నుంచి నేను సఫర్ అవుతున్నాను. సో డెఫినెట్లీ ఆ కబ్జా అనేది జరగకుండా, ఆ వర్డ్ వినపడకుండా ఉండేలాగా నేను పని చేద్దామని అనుకుంటున్నాను. అమీన్పూర్, ప్రత్యేకంగా అమీన్పూర్ పటాన్చెరు ఏరియాలో. అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఇప్పుడు బీజేపీ పార్టీలోకి రావడానికి? అండ్ జనరల్ గా ఒక 2 years నుంచి మీ ల్యాండ్ కోసం మీరు కొట్లాడుతున్నారు. సో ఆ కొట్లాట నుంచి డైరెక్ట్ గా మీరు పాలిటిక్స్ లోకి రావడానికి మీకు ఎందుకు అనిపించింది రావాలని? రఘునందన్ గారే అండి. బికాజ్ తను అక్కడ పటాన్చెరు ఏరియా మొత్తంలో కొద్దో గొప్ప ఇంకా న్యాయం జరుగుతుంది, ఎవరికైనా పేదవాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అంటే అందరు ప్రజలు ఫస్ట్ గుడి కంటే ముందర ఆయన ఆఫీస్కి వెళ్తారు. సో అది చాలా ఇన్స్పైరింగ్ నాకు. సో దానికే నేను బీజేపీలో జాయిన్ అవటం జరిగింది. సో దాంట్లో మేబీ ఆయన చేసిన దాంట్లో ఒక 1% చేసినా చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎక్కడ మీరు ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తారా? రానున్న ఎలక్షన్ లో పోటీ చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో? రీసెంట్ టైమ్ లో అమీన్పూర్ కూడా కార్పొరేషన్ అయింది. లేదండి, నేను జస్ట్ ఇప్పుడే ఫ్రెషర్ ని, ఫస్ట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అట్లా పని చేద్దాం అనుకుంటున్నాను, ఒరిజినల్ గా పని చేద్దాం అనుకుంటున్నాను. సో ఈవెన్ నా కోసం ముస్లిమ్స్ వీళ్ళు అయినా బీజేపీలో నేను పిలిచానని వచ్చారు. సో వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం అది. సో డెఫినెట్లీ అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను.